టీడీపీ సీనియర్ నేత రామానాయుడు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. బేసిక్గా నారా లోకేష్ పాదయాత్ర కంటే ముందే మీరు ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గంలో పాదయాత్రలు చేసిన అనుభవం ఉంది మీకు. అలాగే నారా లోకేష్తో కలిసి కూడా మీరు పాదయాత్ర చేశారు. అనుభవం ఎట్లా ఉందండి? నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర చాలా డిఫరెంట్గా మాకు కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే షర్మిల, లేకపోతే విజయమ్మ, చంద్రబాబు నాయుడు గారు, ఇలా ఎన్నో పాదయాత్రలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం. దానికి భిన్నంగా నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో సహా పాదయాత్రలు చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వమే సెక్యూరిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు దానికి ఆపోజిట్గా మీరందరూ కూడా చూశారు. ఏదైతే కుప్పంలో ఆ రోజు జనవరి 27వ తేదీన లోకేష్ బాబు గారి పాదయాత్ర ప్రారంభమైన రోడ్డు నుంచి కనీసం ఆయన మాట్లాడడానికి హ్యాండ్ మైక్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కనీసం నిల్చుని ప్రజలకు అభివాదం చేయడానికి స్టూల్ కూడా ఇవ్వకుండా లాక్కున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే ఈ స్పాన్సర్డ్ టెర్రరిజం మాదిరిగా వైఎస్ఆర్సీపీ నాయకులు కోడిగుడ్లు వేసడం, ఫ్లెక్స్లు చింపడము, దాడులు చేయడం, అంటే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టేటువంటి చర్యలకు పూనుకోవడం. అంటే గతంలో ఎవరు ఈ రాష్ట్రంలో పాదయాత్ర ఏ పార్టీ వాళ్ళు చేసినా ఇటువంటి పరిస్థితులు ఇబ్బందులు లేవు. ఫస్ట్ టైం లోకేష్ గారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే వీటన్నిటినీ కూడా అధిగమించి ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా చాలా పట్టుదలతో, దీక్షతో నారా లోకేష్ బాబు గారు 226 రోజులు, అంటే ఈయన పాదయాత్ర ఎంతవరకు సాగుతుంది, జరుగుతుందా లేదా అనేటువంటి వాటినన్నింటినీ కూడా ఆయన పటాపంచలు చేస్తూ మరి దగ్గర 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాల మీద సక్సెస్ఫుల్గా ఆయన పాదయాత్ర పూర్తవడం ఒకటి. రెండవది ఏంటంటే నేను కూడా గమనించింది, లాస్ట్ 30-40 ఇయర్స్ని చూస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ పరంగా. అంటే మేము కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక పిహెచ్డీ కాబట్టి జనరల్గా పరిశీలన చూస్తే తెలుగుదేశం పార్టీలో ఆ యూత్ రిక్రూట్మెంట్ అనేది, అంటే ఏ పార్టీకైనా సరే యూత్ అనేది చాలా అవసరం. అది 82లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారి ద్వారా యూత్ పెద్ద ఎత్తున యువత ఆకర్షితులై పార్టీలోకి వచ్చింది. తర్వాత ఎందుకో 10-15 సంవత్సరాలు వాళ్ళే కంటిన్యూషన్ అయ్యారు. మళ్ళీ 98లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రిఫార్మ్స్, అంటే ఫస్ట్ టైం జన్మభూమి కానీ లేకపోతే ప్రజల వద్దకు పాలనే కానీ డిఫరెంట్ స్టేట్లో ఆ రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో మళ్ళీ అది యూత్ కన్వర్ట్ అయ్యి సెకండ్ టైం తెలుగుదేశం పార్టీలో యూత్ రిక్రూట్మెంట్ జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూసి. మళ్ళీ నాకు తెలుసుండి దగ్గర మళ్ళీ 20 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ 2023లో మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రతో థర్డ్ టైం మళ్ళీ యూత్ ఇప్పుడు రిక్రూట్ అవుతూ ఉంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో. ఖచ్చితంగా ఇప్పుడు అయ్యేటువంటి యూత్ రిక్రూట్మెంట్ ఇంకొక 15-20 సంవత్సరాలు మళ్ళీ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. ఈ రకంగా పార్టీకి కూడా మాకు లాభదాయకంగా ఈయన పాదయాత్ర ఉంది. రెండవది ప్రజల పరంగా కూడా, ఎందుకంటే ఏదైతే యువగళం కాస్త ఈ 226 రోజుల్లో ఒక ప్రజాగళంగా మారినటువంటి పరిస్థితి. మొదట్లో ఏదైతే ఆయన పాదయాత్రకు ఏదైతే అడ్డంకులు సృష్టించి ఆపాలని ప్రయత్నం చేశారో ఆ ప్రజాబలంతో అది సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కూడా వెనకడుగేసిన పరిస్థితి కూడా మనం చూసాం. పర్టికులర్గా ఎవరైతే యువత ఏదైతే ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ అని, డిఎస్సి అని ఏ రకంగా అయితే మోసపోయారో ఆ యువత ముందుని నడవడం. రెండవది ఏదైతే మహిళలు, ఎందుకంటే అర్ధరాత్రి కూడా ఈయన పాదయాత్ర కొనసాగినప్పుడు మహిళలు కూడా ఈయన వెంటుండి నడవడం అని అంటే ఈ యొక్క జగన్ పాలనలో ఈ పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ ఏవైతే ఉన్నాయో ఆ బాదుడికి ఇసుకెత్తిపోయి కూడా నారా లోకేష్ బాబు గారితో మహిళా లోకం కానీ రైతాంగం కూడా ఎక్కడో పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు కూడా లోకేష్ బాబు గారి పాదయాత్ర జరుగుతూ ఉంటే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అందులో ఇన్వాల్వ్ అవడం. అంటే ఈ రైతు వ్యతిరేక విధానాలతో విసుకెత్తిపోయి పంటలు పండించలేమనేటువంటి స్థితిలో రేపు భవిష్యత్తు మీద రైతులు కూడా ఒక ఆశ అనేది కూడా యువగళం మరి వాళ్ళు ఒక భరోసా నింపినటువంటి పరిస్థితి. కానీ ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని కూడా నారా లోకేష్ బాబు గారు మరి అందరినీ కూడా ఆకర్షించి ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక ఎసెట్గా ఈయన పాదయాత్ర జరిగింది. అట్ ద సేమ్ టైం లోకేష్ బాబు గారు కూడా ఈ పాదయాత్ర ద్వారా చాలా రాటు తేలి, ఎందుకంటే అడుగుతున్నాడు బేసిక్గా పాదయాత్రకు ముందు నారా లోకేష్ని ఒకలా చూస్తూ ఉన్నారు. పాదయాత్ర కంప్లీట్ అయ్యే ఈ సందర్భంలో నారా లోకేష్ని ఇంకొక వ్యక్తి కింద చూస్తూ ఉన్నారు. అంటే ఆమె ప్రజలను కలిసిన తర్వాత హావభావాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మాట తీరు కానీ, సబ్జెక్ట్ కానీ పెరిగింది అంటున్నారు. నిజమేనది?
100% ఎవరికైనా సరే వాస్తవం ఉండాలి కూడా పొలిటికల్ లీడర్గా యాజ్ ఎ ప్రాక్టికల్గా. అంటే ఇప్పుడు మనం ఒక లీడర్షిప్ చేసి ఒక రాష్ట్రాన్ని లేదా ఒక పార్టీని నడిపించాలనుకున్నప్పుడు ఎవరో నలుగురు చెప్తే విని దాన్ని ఆచరణలో పెట్టే కంటే ప్రాక్టికల్గా దాని మీద కనుక మన నాలెడ్జ్ ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా అగ్రెసివ్గా మనం చేయగలుగుతాం.